ఒకప్పుడు సౌత్ సినిమాలకు కొరియోగ్రాఫర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా ఎదిగి అటుపై డైరెక్టర్గా మారాడు ప్రభుదేవ. అది కూడా ఎక్కువగా బాలీవుడ్ ఫిల్మ్స్కి పనిచేయడం వల్ల సౌత్ వైపు చూసిందే లేదు. అయితే కెరీర్ స్టార్టింగ్లో తను ఎంకరేజ్ చేసిన చిరు 150వ సినిమాకి కాల్ రావడంతో పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చి వాలిపోయాడు. డైరెక్టర్ వివి వినాయక్ ఆయన కంపోజ్ చేయాల్సిన 2 పాటలు, వాటి తాలూకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటిని చేస్తానని ప్రభుదేవ యాక్సెప్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. చివరిగా ఫార్మాలిటీ పరంగా రెమ్యూనరేషన్ ఎంతని ప్రభుదేవాని అడిగారట. అతను టక్కున 1 కోటి అనడంతో టీం అంతా అవాక్కయ్యారట. బాలీవుడ్ సినిమాలకు వర్కౌట్ అవుతుంది కానీ టాలీవుడ్లో ఆ రేట్ అంటే చాలా ఎక్కువ. కానీ చిరు కోరిక తీర్చడం ఇంపార్టెంట్ అని భావించిన రామ్ చరణ్ ఆ డిమాండ్ను యాక్సెప్ట్ చేసి డేట్స్ లాక్ చేశాడట. అన్నయ్య సినిమాకి మొహమాట పడకుండా డిమాండ్ చేసిన ఈ ఇండియన్ మైకేల్ జాక్సన్ ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ స్టెప్స్ వేయిస్తాడనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎవరితను పేపర్ బాయా? మిల్క్ బాయ్ లా ఉంటే పేపర్ బాయ్ అంటావేంటమ్మా? పాపకు బాగా కోపం ఎక్కువ అనుకుంటా. దాని లోపమే అది బాబు.